చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే స్టేట్మెంట్లకి ఆయన చేసే పనులకి ఒక్కటన్నా పొంతన ఉంటుందో మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే రైతుకు కష్టం రానివ్వం. ఎందుకు ఇట్లా స్టేట్మెంట్ మీరు? ఏ రోజన్నా రైతుకు కష్టం రానియకుండా మీరు ఇదిగో మీరు చేసామని చెప్పండి. మొట్టమొదటి ఏడాది రైతు భరోసా 20,000 ఎందుకు ఎగ్గొట్టారు? రెండో ఏడాది 6,000 ఎందుకు ఎగ్గొట్టారు? 7 లక్షల మంది రైతులకు ఇప్పటివరకు ₹1 కూడా ఈ 3 సంవత్సరాల్లో రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదు? రైతుకి యూరియా ఇవ్వటమే చేతకానటువంటి దద్దమ్మ ప్రభుత్వం. యూరియా ఇవ్వటం చేత కాదు, కనీసం చనిపోయినటువంటి రైతుకు పరిహారం ఇవ్వటం చేత కాదు, పంట నష్టపోయినటువంటి రైతుకు పరిహారం ఇవ్వటం చేత కాదు. మీరు మాత్రం రైతుకి కష్టం రానిరంట. అందుకని ఇక్కడ ఇచ్చాడు స్టేట్మెంట్. కృష్ణా డెల్టా, కృష్ణా పెన్నా బేసిన్లో నీటి లభ్యత తక్కువ కాబట్టి కృష్ణా బేసిన్లో వరి సాగు వేయొద్దు. వరి వేయకుండా ఏం వేయాలి మీరు చెప్పండి? వరి వేయకుండా ఏం వేయాలి చెప్పండి? ఓ పక్కేమో వరి వేయొద్దు అని మీరు చెబుతారు, మరి ఇది మొక్క ఎప్పుడు చెప్పాలి? మీకు తెలీదా? ఏదైతే వర్షాలు పడవో ఇబ్బందులు వస్తున్నాయని 2 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు కదా ఈ సంవత్సరం ఇలా ఉంటుందని. మరి మీరు అప్పుడు చెప్పకుండా ఆల్రెడీ దుక్కి దున్ని నారు వేసి, నారు పోసి, మళ్ళీ నాటు వేసి, యూరియా చల్లి దాదాపు ఎకరానికి 15,000 నుంచి 20,000 ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వేయొద్దు నేను నీళ్ళు ఇవ్వను. ఇది మన రైతును బాగా చూసుకోవటం అంటే ఇదే కదా? రైతును బాగా చూసుకోవటం అంటే ఇదే కదా? రైతు కష్టం రానివ్వటం అంటే ఇదే కదా? రైతు కష్టం ఎందుకు రానిరంటే చంద్రబాబు నాయుడు అసలు పంటలే వేయొద్దు అంటున్నాడు. పంట అయితేనే కదా మీకు కష్టం వచ్చేది, అసలు పంటలే వేయొద్దు అంటున్నాడు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవహార శైలి.